కావాలని కష్టాలను సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి, అలాగే నీ ధైర్యం, ఇవి మాత్రమే నిన్ను కాపాడుతాయి. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకి అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే ప్రపంచం కాబట్టి. నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవారు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే బలాన్ని, భయాన్ని వదిలివేయాలి. పోరాడి తీరాల్సిందే. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రానివారు, ప్రేమ అభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. ఉప్పు కూరల్లో వేస్తే రుచిస్తుంది కదా అని పాలల్లో వేశావంటే అవి పనికిరాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి, అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇతరులు జాలి పడేలాగా బ్రతకకూడదు, అసూయ పడేలాగా బ్రతకాలి. గుర్తుంచుకో, మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్ళగలదు, అలాగే తిరిగి రాని లోతుల్లో పడివేయగలదు. కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేపిస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది. ప్రతి విషయం గురించి తెలుసుకునేలాగా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, అలాగే ఇక ఎంతవరకు వదిలేయాలో తెలిపేదే వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థం. అది గుర్తుంచుకోండి. ఆశించి జీవించే వ్యక్తుల్లో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తుల్లో ఆత్మీయత ఉంటుంది. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరూ గెలవలేరు. మన గురించి బాధపడమని ఏ గతం కూడా చెప్పదు. అలాగే మన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు, చెవులు కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చేవాడు అందరికంటే ఎక్కువగా ప్రశాంతంగా ఉంటాడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరు చెయ్యి చాపితే కాదనలేడు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చిన సమస్యలెంత ఒక్కసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది, ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమీ చేయకుండా చెయ్యాలి అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగిలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీ కోసం
ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుందని అర్థం. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేవు. ఒక్క క్షణం చాలు మీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు. ప్రతి క్షణం స్పృహలోనే ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే, జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపు అన్న రోజున మర్చిపోకు. జీవితం ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో అయిపోదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. జీవితం మనకి అన్నీ నేర్పిస్తుంది. పడటం అంటే ఓడిపోవడం కాదు. దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు. లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావన్న భయాన్ని వదిలేయి. ఎందుకంటే కింద పడినా మళ్ళీ నీకు లేవడం తెలుసు కాబట్టి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరుగు మాత్రం ఆపకు. ధైర్యంగా ఉండు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.